సో ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది మ్యామ్. ఏ క్యాంపెయిన్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో మనకు మేజర్గా ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఆడియన్స్ అని, ఆడియన్స్ సెట్టింగ్స్ అని, ఈవెంట్ మేనేజర్ అని, టూల్స్ అని. దీంట్లో మేజర్గా మనం ఫోకస్ చేసేసరికి ఆడియన్స్ ప్లస్ ఈవెంట్ మేనేజర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాం అన్నమాట. సో ఓకే. ఈవెంట్ మేనేజర్లోకి వచ్చేటికి ఏంటంటే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక కోడ్ తీసుకున్నాం కదా మ్యామ్. గూగుల్ యాడ్స్లో ఎస్ సార్. కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి అవును. యాడ్ చేశాం కదా. అదే విధంగా ఇది పిక్సెల్ అంటమాట. ఓకే. సో ఇది ఒక పిక్సెల్ కోడ్ మాట. ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే. సో ఈ కోడ్ వచ్చేటికి మేనేజ్ ఇంటిగ్రేషన్ చూస్తే మీరు ఇక్కడ అది డేటాను ట్రాక్ చేసొద్ది అనమాట. అది కంటిన్యూస్గా ఓకే సార్. డేటాను ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో మేనేజ్ ఇంటిగ్రేషన్, ఇది కన్వర్షన్ ఏపీఐ ఉంది, ఇది మెటా, ఇది ఉంది. నేను వచ్చేటికి మెటా పిక్సెల్ అనుకోండి. ఇన్స్టాల్ దిస్ పిక్సెల్ ఆన్ యువర్ వెబ్సైట్ అంటే ఇక్కడ చూడండి గూగుల్ ట్యాగ్ మేనేజర్ వస్తుంది. ఎస్ సార్. ఓకే. సో నేను మాన్యువల్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ పేజ్. నా ఓకే. గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఉంది, డిఫరెంట్ లాగిన్లో ఉంది. సో టు యువర్ వెబ్సైట్ యువర్ సెల్ఫ్ నేనే యాడ్ చేస్తానని చెప్తున్నాను దానికి. సో ఇక్కడ పిక్సెల్ కోడ్ వస్తుంది చూడండి. ఎస్ సార్. ఇది కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్కి వెళ్తున్నాను. ఇక్కడ సిరి టచ్లోకి వెళ్ళాను. ట్యాగ్స్లోకి వెళ్తాను. ఇక్కడ ఫేస్బుక్ పిక్సెల్ ఉంది ఆల్రెడీ. సో ఎస్ సార్. దీన్ని డిలీట్ చేసేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను అన్నమాట. ఓకే. సో మీకు స్టార్ట్ నుంచి క్లియర్గా తెలుస్తుంది. ట్యాగ్ కాన్ఫిగరేషన్లో కస్టమ్ HTML అని తీసుకుంటాం ఎస్. అన్నమాట. ఇక్కడ కోడ్ పేస్ట్ చేస్తాము. ఎస్ ఇప్పుడు సార్. ట్రిగర్ వచ్చేటికి ఏంటంటే ఆల్ పేజెస్ తీసుకోవాలి. ఇదిగోండి ఆల్ పేజెస్ ఉంది. ఓకే. అన్ని పేజీల్లో కోడ్ ఉండాలి అనేది మీనింగ్ మాట అది. ఎస్ సో సార్. అన్ని పేజీల్లోకి ప్లేస్ చేసాము. సేవ్ చేస్తున్నాను. సేవ్ అయినా కూడా ఇక్కడ చూడండి వర్క్ స్పేస్లో 2 చేంజెస్ ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది. సో అవును సార్. అంటే లైవ్కి వెళ్ళలేదన్నమాట, మన కోడ్ ఇక్కడ వరకే ఉంది. సో ఓకే. దీన్ని సబ్మిట్ కొట్టినప్పుడు పబ్లిష్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎందుకు ఈ కోడ్ యాడ్ చేసాము, లేదంటే ఏ యాక్టివిటీ చేసామని చెప్పాలి. సో ఓకే సార్. ఎప్పుడన్నా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఆర్ మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కావడానికి అనమాట. ఓకే. సో ఇది యాడ్ చేసాము. ఇక్కడ కూడా అదే సేమ్ మెన్షన్ చేశాను నేను. పబ్లిష్ క్లిక్ చేశాను. సో ఆల్రెడీ పబ్లిష్ అయింది. మీరు కావాలనుకుంటే కనుక కోడ్ పేస్ట్ చేసామని చెప్తున్నాము. నెక్స్ట్ సో ఈ కంప్లీటెడ్ పిక్సెల్ సెటప్ అని వచ్చింది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈ పిక్సెల్ సెటప్ అనేది కంప్లీట్ అయిందో, ఇక్కడ డేటా ట్రాక్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో డేటా ట్రాక్ అవడంలో ఏమేమి ట్రాక్ అవుతాయంటే, మనకి షాపింగ్ జరిగిందా, ఓకే. షాపింగ్ కానీ పర్చేస్ కానీ జరిగిందా, పర్చేస్ జరిగితే కనుక ఏం పర్చేస్ జరిగింది, ఎంత వాల్యూకి పర్చేస్ జరిగింది,
అవి కూడా ట్రాక్ చేయగలుగుతుంది అన్నమాట ఇక్కడ. దాని తర్వాత ఫామ్ ఫిల్ ఉందంటే కనుక ఫామ్ ఫిల్ చేశారా అవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కదా మ్యామ్? అంటే పర్చేస్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మన అంటే ఈవెంట్ ఫామ్ ఫిల్అప్ చేస్తే ఓకే. ఫామ్ ఫిల్అప్ పర్చేస్ చేస్తే చూపిస్తాను. నా ఓల్డ్ పిక్సెల్ ఉంటుంది దాంట్లో డేటా కనబడి చూపిస్తాను. సెకండ్ మ్యామ్. కస్టమ్ కన్వర్షన్స్ ఉంది కదా మ్యామ్. సార్. ఇప్పుడు కన్వర్షన్ మనం ట్రాక్ చేయొచ్చు అన్నమాట. ఓకే. ఈ పేజ్ URL లోకి వస్తే కనుక అది కన్వర్షన్ కింద క్యాలిక్యులేట్ అవుద్ది అనేది కూడా ట్రాక్ చేయొచ్చు. ఇవి కాకుండా ఈవెంట్స్ ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. సెటప్ అనే ఈవెంట్ ఉంది, వెబ్సైట్ ఇవ్వాలి. ఇక్కడ ఈవెంట్ వచ్చింది కదా మ్యామ్. సార్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక యాక్షన్ వాట్సాప్కి వెళ్ళిపోతుంది. ట్రాక్ ఏ న్యూ బటన్ అని అనుకోండి. ఇవి ఓకే. ఏవి బటన్స్ ఉన్నాయో కనబడతాయి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే. సెలెక్ట్ ద ఈవెంట్ అని అడుగుతుంది ఇక్కడ. ఇది కాంటాక్ట్ కింద వస్తుంది. ఇది కన్ఫర్మ్ చేశాను. ఇది కాంటాక్ట్ కింద వచ్చింది చూడండి ఇక్కడ. ఇది Yes, ఒక sir. ఈవెంట్ క్రియేట్ అయింది. సో అదే విధంగా ఇది చాట్ ఏఐలోకి జరగాలి. దీన్ని ఇంకేమన్నా కావాలంటే కూడా మాడిఫై చేసుకోవచ్చు. Mm. ఇంకేమన్నా ట్రాక్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు ఎవరైతే కాల్ చేశారనుకుంటున్నారు అనుకోండి, నేను ఈ కాల్ బటన్ మీద తీసుకుంటాను. ఈవెంట్ సెలెక్ట్ దీన్ని కూడా కాంటాక్ట్ కింద తీసుకోవచ్చు. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూస్తున్నాను. ఇది కూడా కాంటాక్ట్ కింద తీసుకుంటున్నాను ప్రజెంట్గా. సో ఇప్పుడు రెండు రెండు జరిగినాయి చూడండి ఇవి. Yes, sir. ఇది వాట్సాప్, ఇది టెలిఫోన్. Telephone. దీంతో పాటుగా ఇప్పుడు యాడ్ టు కార్ట్ అనే బటన్ కూడా ఉంది ఇక్కడ. ఉంది సార్. ఇప్పుడు ఈవెంట్ వచ్చింది చూడండి, ఇంకా ఈవెంట్ ఉంది ఇక్కడ. అవునండి సార్. ఓకే, నేను ఇక్కడ ఈ బటన్ ట్రాక్ చేయొచ్చు. నేను ఇప్పుడు బై నౌ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇది URL వచ్చింది చూడండి, ఇది చెక్అవుట్ అని చెప్పి. నేను ఇప్పుడు ట్రాక్ URL అని కొడతాను అనమాట. ట్రాక్ ఓకే. URL లో ఈక్వల్స్ టు కాకుండా నేను ఏం చేస్తానంటే కంటైన్స్ చెక్అవుట్. కంటే సో కంటైన్స్ చెక్అవుట్ వచ్చేటికి ఏంటంటే ఈవెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇది ఇనిషియేటింగ్ చెక్అవుటే కదా మ్యామ్. ఇది ఎస్ సార్. నేను ఇనిషియేట్ చెక్అవుట్ తీసుకున్నాను. చూస్ ద వాల్యూ ఆన్ ద పేజ్ అని ఉంది చూడండి ఇక్కడ. ఎస్ సార్. ఈ వాల్యూని చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ వాల్యూ ఎక్కడ ఉందని అడుగుతుంది. నేను ఓకే. 2-3 ప్రోడక్ట్స్ యాడ్ అయ్యి ఉంటే కనుక నేను టోటల్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రైస్ చూసుకోకూడదు, టోటల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నేను ఇక్కడ టోటల్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు.
నెట్ కొంచెం స్లోగా ఉంది మ్యామ్, ఒక్క సెకండ్. Yes, okay, okay, no problems. సో బ్రౌజర్ క్యాష్ ఇష్యూ కూడా ఉంటాయి మేము ఒక్కొక్కసారి కొంచెం చూసుకుంటూ ఉండాలి. సో Okay, అందుకోసం ఈవెంట్స్ ఎప్పుడు చేసేటప్పుడు కానీ ఫ్రెష్ బ్రౌజర్తో ఫ్రెష్ పేజ్తో చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ హ్యాంగ్ అవ్వకుండా ఉంటాయి. okay. ఎందుకంటే ఒక్కోసారి మనం పబ్లిష్ చేసినా కూడా అది కాలేదనుకుంటా ఉంటాం. అదే తర్వాత ఇది అయిపోయింటది. మళ్ళా చేంజెస్ చేస్తాము. మళ్ళీ అది కాకుండా ఉంటుంది. ఒక్కొక్క ఇది ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక ఆ పేజ్ లోడింగ్ ఇష్యూ అయి ఉండొచ్చు. వంద Yes, రకాల sir. ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఈవెంట్స్ Yes, sir. అనేది అలా యాడ్ అర్థమైంది. చేస్తామన్నమాట. సో ఇది Okay. అవ్వట్లేదు ఇంకా. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎగ్జిట్ చేయాల్సిందే. సో అలా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ క్రియేట్ చేసుకుంటే కనుక పిక్సెల్ ద్వారా అది ఇక్కడ Okay. ట్రాక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది అన్నమాట. Yes, sir. Got it. సో అందుకోసమే మీకు కంపల్సరీ మీకు ఉండాలి అని చెప్పాను అనమాట. Okay. ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట ఇలాగా. ఇప్పుడు మీకు Yes. ఇక్కడ పేజ్ విజిట్ అయిందని చెప్తుంది, ఎన్ని మంది వచ్చారో చెప్తుంది, కానీ ఇండివిజువల్ ఈవెంట్స్ లేవు. సో ఆ ఈవెంట్స్ అనేవి కావాలన్నమాట. Okay. ఓకేనా మ్యామ్? Yes, sir. సో ఇందాక మనం చేసాం కాబట్టి తర్వాత మనకి అవి ఈవెంట్స్ కూడా చూపిస్తుంది ఖచ్చితంగా. అవి వచ్చి ఇక్కడ ఈవెంట్స్ కింద చూపిస్తాయి అన్నమాట. Yes, sir. Okay. సో హ్యాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వదిలేసాను. సో Okay. ఇప్పుడు వన్స్ అది అయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ఆడియన్స్ క్రియేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆడియన్స్ Okay. లోకి వచ్చి సో ఆడియన్స్ లోకి వచ్చేటికి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో కస్టమ్ ఆడియన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ Okay. వెబ్సైట్ తో క్రియేట్ చేస్తున్నాము. వెబ్సైట్ Yes, sir. దాంట్లో ఇదే మన పిక్సెల్ అని చూడండి. Yes, sir. ఉంది. సో ఆల్ వెబ్సైట్ ఈవెంట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, పీపుల్ హూ విజిటెడ్ స్పెసిఫిక్ వెబ్ పేజ్. ఓకే, స్పెసిఫిక్ పేజ్ ఎవరితో కనుక విజిట్ అవుతారో వాళ్ళది మాత్రమే ఇది ఒక ఆడియన్స్ కింద క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు Okay. నేను ఇక్కడ కేటగిరీ స్లాష్ డైకాష్ కాస్ అని ఉంది. నేను ఇంకో ప్రోడక్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇది ప్రోడక్ట్ పేజ్ అని డైరెక్ట్గా వచ్చింది. సో కేటగిరీ పేజ్ అనేది కంటిన్యూ అవ్వలేదు. సో ఇక్కడ కేటగిరీ స్లాష్ ప్రోడక్ట్ అనేది రాలేదు. కానీ ఏంటంటే నేను ఏం చేయొచ్చు అంటే, సో కొన్నిసార్లు కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట, లైక్ కార్ అని చెప్పి Yes. ఇప్పుడు ఆల్ ద పేజెస్ కంటైనింగ్ వర్డ్ కార్ ఇన్ ద యూఆర్ఎల్ అనేది నేను ట్రాక్ చేయొచ్చు. అదొక మంచి ఆప్షన్ అన్నమాట. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆప్షన్గా కంటైన్స్ కార్ అని పెడుతున్నాను, లేదంటే Yes. మల్టిపుల్ కీవర్డ్స్ వాడచ్చు. Okay. ఇక్కడ ఈ కంపెనీ ఉంది చూడండి, జాదా అనేది ఒక కంపెనీ పేరు మాట ఇది. Yes, sir. సో కంటైన్స్ జాదా అని కూడా నేను యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వర్డ్స్ యాడ్ చేయొచ్చు. ఓకేనా? Okay. సో Yes. రిఫైన్ వచ్చేటికి ఇంకా రిఫైన్ చేసుకోవచ్చు. అండ్ అని తీసుకోవచ్చు, లేదా ఆర్ అని తీసుకోవచ్చు. ఇది అండ్ ఇది ఇంక్లూడ్ మోర్ పీపుల్, ఆర్ ఇది ఆర్ వెబ్సైట్ విత్ స్పెసిఫిక్ పేజెస్ కంటైనింగ్ డైకాష్ కార్ పేజ్ ఉంది కదా మ్యామ్, కేటగిరీ పేజ్ ఉంది కదా, మెయిన్ పేజ్, ఇది కూడా అవును సార్. ఇంపార్టెంట్ మనకి. సో Okay. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంటైన్స్ ఈ పేజ్ అని కూడా చెప్తాను. సో ఈ పదాలు వాడినా కూడా, లేదంటే ఈ యూఆర్ఎల్లో ఇది ఉన్నా కూడా మన యొక్క ఇదే సేమ్ ఆడియన్స్ కింద సేవ్ చేయని చెప్తున్నాను. Okay. కస్టమర్స్
who are interested in డైకాస్ట్ కార్స్ అని రాస్తున్నాను మ్యామ్. సో ఎస్ కస్టమర్స్ ఎవరికైతే కనుక ఇంట్రెస్టెడ్ ఇన్ డైకాస్ట్ కార్స్, సో నేను దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆడియన్స్ పేరు షార్ట్గా పెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే క్లియర్ కదా మ్యామ్? ఎస్ సార్ అర్థమైంది. ప్లస్ ఎక్స్క్లూడ్ ఎవరైతే కనుక ఆల్రెడీ పర్చేస్ చేస్తారో వాళ్ళని మాత్రం చూపించొద్దని చెప్పొచ్చు. ఓకే ఎందుకంటే మళ్ళా వాళ్ళని చూపిస్తే వాళ్ళు మనకు కొనేసిన అప్పుడు వాళ్ళకి మళ్ళీ చూపించడంలో మనకు బెనిఫిట్ ఏం లేదు. సో ఎస్ సార్ అట్ ప్రజెంట్ ఈ పేజ్ వ్యూని పర్చేజ్ అనుకోండి. ఓకే, ఓకే ఈవెంట్ ఓకే అనేది పర్చేజ్ ఈవెంట్ అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి. సో ఆటోమేటిక్గా ఇది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఎక్స్క్లూడ్ మెట్ అని చెప్పాను. ఎస్ సార్ అవును కానీ 30 days దాటింది అనుకోండి, ఆ ఒక పర్సన్ కొని మళ్ళీ వాళ్ళకి చూపించడం స్టార్ట్ చేసింది. ఓకే సో ఇది కస్టమ్ ఆడియన్స్ క్రియేషన్ అంటన్నమాట. ఎస్ ఓకే సో ఈ రోజుకి ఇక్కడ వరకు చూడండి మ్యామ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవే బాగా తరువుగా ప్రాక్టీస్ చేయాలి. అవునా, కంపల్సరీగా. సో ఏంటంటే మీరు యూజ్ చేసే కొద్దీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓన్లీ వచ్చేటికి ఫస్ట్ టైం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎస్ సార్ 1 or 2 టైమ్స్ అవి చేసే కొద్దీ ఆటోమేటిక్ గా ఇంకా ఆప్షన్స్ ని చెక్ చేయాలి ఎట్లా ఏంటి అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా వస్తుంది. అవును, క్లియర్ కదా మ్యామ్? అర్థమవుతుంది కదా? యా అర్థమవుతుంది సార్. ఓకే మ్యామ్. సో ఈ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేసి మీకు మెసేజ్ చేస్తాను. యా ఓకే సార్. ఓకే మ్యామ్, మండే థ్యాంక్ యూ. నుంచి మనకి పేజ్ ఇంకా ఫేస్బుక్ పేజ్ అంతా క్రియేట్ చేసి అప్పటి నుంచి ఇంకా క్లారిటీగా అయితే అక్కడి ఇంకా నుంచి మీ యాడ్ అకౌంట్, పిక్సెల్ క్రియేషన్ అన్నీ చేద్దాం ఎస్ సార్. దాంట్లో. ఓకే ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ బాయ్. యూ థ్యాంక్ యూ సార్ బాయ్. బాయ్.